హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇది చూడటానికి చికెన్ అనుకుంటున్నారు కదా, అలానే కనిపిస్తుంది కదా, కానీ నేను ఇది చికెన్తో చేయలేదు, బ్రెడ్తో చేశాను. అదేంటో చూసేయండి. ఫస్ట్ నేనైతే క్యారెట్స్, ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే కడిగి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత ఆనియన్స్ కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ని మాత్రం ఈ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయినా క్యారెట్స్ అయినా మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. లావుగా ఉంటే అవి పచ్చిగా ఉంటాయి, మంచిగా అనిపించదు టేస్టు. ఆ తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం. అవన్నీ అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకుందాం. నేనైతే 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ 3 పీసెస్ మాత్రం నేను సైడ్స్ ఇలా కట్ చేసుకున్నాను. సైడ్స్ ఉంటే అవి గట్టిగా ఉంటాయి, చేయడానికి సరిగా రాదు, బాగుండదు. అందుకని సైడ్స్ అయితే తీసేసాను. మీరు కూడా సైడ్స్ ఇలా తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఇంకా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం బ్రెడ్ని కూడా పీసెస్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం ఇలా అన్ని. ఆ తర్వాత మనం వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. ఈ వెల్లుల్లిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇందాక చూపించలేదు, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అయితే 1.5 స్పూన్ ఆయిల్ అయితే నేను వేసాను. నాకు 3 బ్రెడ్కి 1.5 స్పూన్ ఆయిల్ అయితే పట్టింది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయాక అందులో మనం కట్ చేసుకున్న బ్రెడ్ని మాత్రం వేసి వేయించుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లేదంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఈ బ్రెడ్ మాత్రం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము కట్ చేసుకున్నవి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి. ఆయిల్ హీట్ అయిపోయాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి ఫస్ట్. ఇవి వేగాక అందులో మనము క్యారెట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ క్యారెట్ని అయితే వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఈ విధంగా మనం ఆనియన్స్ వేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం వీటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఇవి ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువగా అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలా అయ్యాక అందులో కారం, ఉప్పు, పసుపు, ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసుకుందాం. నేను ఫస్ట్ వీడియో తీయలేదు, వేసేటప్పుడు తర్వాత తీసాను. ఇంకో స్పూన్ వేసేటప్పుడు కారం, మనం కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, ఇంకా ఉప్పు కూడా వేసుకున్నాక పసుపు, ఇవన్నీ అయితే వేసుకుందాం. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే ఆ ప్లేస్లో మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ఆ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. గరం మసాలా ఏం అవసరం లేదు, ఓన్లీ ధనియా పౌడర్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మంచిగా. బాగా వాటిని మిక్స్ చేస్తూ ఉంటేనే ఆ ఫ్లేవర్ అంతా పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, క్యారెట్కి పడుతుంది మనం వేసిన ధనియా పౌడర్. చూడండి, ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా కొద్దిగా సోయా సాస్, వీటిని వేసుకోవాలి. మీ దగ్గర ఈ సాస్ లేకపోయినా కూడా ఈ సాస్ల ప్లేస్లో కొద్దిగా మనం చిన్న టమాటా తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ 3 సాస్లను మాత్రం నేను యూజ్ చేశాను, ఉన్నాయి కాబట్టి. లేకపోతే టమాటో వేసుకోవచ్చు, ఇంకా టమాటో కెచప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసాను. నెక్స్ట్ ఇవన్నీ మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఈ సాస్లు వేసాక. ఆ తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే మనం వాటర్ వేసాక అలానే ఉంచి మనం కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత అయితే మనకు అది కొంచెం చిక్కగా అవుతుంది. అలా కొద్దిగా చిక్కగా అయినప్పుడు మనము ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మాత్రం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ సూప్ మొత్తం ఆ బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి.
ఆ సూప్ మొత్తం మనకు ఆ బ్రెడ్ పీసెస్కి పడితేనే ఇది రెడీ అయిందని అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ కూడా అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది మొత్తం పొడి పొడిగా అవ్వాలి. బ్రెడ్ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి ఇవి, తింటుంటే మంచూరియా ఇంకా చికెన్ తింటాం కదా ఆ విధంగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఈ విధంగా డ్రై అవ్వాలి మొత్తం. చూడటానికి అసలు చికెన్ పీసెస్ లాగానే ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అసలు చాలా బాగుంది. మీరు స్టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు డ్రింక్స్లోకి, అంత టేస్టీగా ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు ఫస్ట్ ఎవరికైనా ఇది బ్రెడ్తో చేసామంటే నమ్మకుండా ఉంది, అలా ఉంది. చికెన్ అన్నా కూడా నమ్ముతారు, తిన్నాక వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది. చికెన్ లాంటిది కానీ చికెన్ కాదు. తర్వాత మనం ఆనియన్స్ ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ పొడవుగా, అవైతే వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను ఆల్రెడీ, ఇట్లా డ్రై అయినప్పుడే కొంచెం అయిన తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను. చూడండి ఎంతో బాగుంది. తర్వాత ఇంకా కొన్ని ఆనియన్స్ మాత్రం మనం తినేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. లెమన్ ఉంటే స్క్వీజ్ చేసుకోండి, లెమన్తో తింటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంది. మా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.